హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈ వ్లాగ్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత రోజు వ్లాగ్ అండి. ఆ తర్వాత రోజే మేము హైదరాబాద్ వచ్చేసామన్నమాట. ఈ వ్లాగ్లో మీ బ్రేక్ఫాస్ట్ని అలానే పల్లెటూరు స్టైల్లో కాకరకాయ పులుసుని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. మార్నింగ్ 6:30కి ఆ విధంగా లేచాము. ఎందుకంటే మంచు అనేది 6:30 to 7 దాకా కంటిన్యూగా పడుతూనే ఉంది. కాబట్టి 6:30కి ఆ విధంగా లేచేసి బయట అంతా ఊడ్చేసి క్లీన్ చేసేసిన తర్వాత ఈ విధంగా వంటగదిలోకి వచ్చేసి వంటగదిని ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను అనమాట. అంటే పొయ్యిని నీట్గా క్లీన్ చేసేసి అలమార మొత్తాన్ని క్లీన్ చేసేసి ఏమైనా క్లీనింగ్ సామాన్లు ఉంటే అన్ని బయట వేసేసి అంట్లోన్నింటినీ క్లీన్ చేస్తున్నాను. సో వంటగది మొత్తం ఈ విధంగా క్లీన్ చేస్తాం అనమాట. లేచిన వెంటనే వంటగదిని ఫస్ట్ ఈ విధంగా క్లీన్ చేస్తాం అనమాట. ఆ తర్వాత బయట అంట్లన్నీ వేసేసి కడిగేస్తాము. నెక్స్ట్ ముందు రోజున అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ పెసరట్టు వేస్తున్నానండి. దానికోసం పెసలని కొంచెం బియ్యాన్ని వేసేసి నానబెట్టేసాం అనమాట. రాత్రి నానబెట్టుకుంటే పొద్దునకి మనకి చక్కగా నానిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో దీంట్లో కొంచెం పచ్చిమిర్చి అలానే కొంచెం అల్లం వేసుకున్నాను. మీకు నచ్చితే ఆనియన్స్, పచ్చికొబ్బరి కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా వాటర్, సాల్ట్ పోసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. లేకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. సో ఆ తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద ఈ విధంగా కొంచెం ఆనియన్తో కానీ లేకపోతే పొటాటోతో కానీ స్ప్రెడ్ చేసిన తర్వాత గంటి నిండా పిండిని తీసుకొని పలచగా ఈ విధంగా దోశలాగా వేసానండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు దీని మీద ఆనియన్స్, పచ్చిమిర్చి అలానే కొద్దిగా అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసేసి ఈ విధంగా వేసాను అనమాట. అలానే 1 టేబుల్ స్పూన్ కాయలు అంచుల చుట్టూ వేసేసి ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే మనం దోశని తీసేసుకోవాలండి. లేకపోతే టేస్ట్ రాదనమాట. అలానే ఈ పెసరట్టు అనేది వేడి మీద మాత్రమే చాలా టేస్టీగా ఉండిద్ది. దీని కాంబినేషన్గా అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు రెడీ అయిపోయింది. నెక్స్ట్ కర్రీ కోసం ఇక్కడ కాకరకాయ పులుసు చేస్తున్నాం అని చెప్పాను కదండి. ఇక్కడ పాకుల దాకా కాకరకాయ ముక్కలు తీసుకొని వీటిని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని పసుపు, ఉప్పు వేసేసి ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని బాగా పిండేసి పక్కన పెట్టేసుకున్నాను. దానికోసం ముందుగానే ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసేసి ఇందులోని పసుపుని, కొద్దిగా ఉప్పుని వేసేసి ఆనియన్స్ని మగ్గనిచ్చాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం టమాటాలు వేసేసి అంటే ఒక మీడియం సైజ్ టమాటా వేసేసి టమాటా కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేసి కాకరకాయలని బాగా మిక్స్ చేసుకొని దీన్ని మగ్గనివ్వాలండి. మీకు ఇంకా చేదుగా ఉందనుకుంటే ఈ కాకరకాయ ముక్కల్ని మజ్జిగలో వేసి కూడా మనం మగ్గబెట్టుకుంటే చేదు అనేది పూర్తిగా పోతుందన్నమాట. లైట్గా కావాలనుకుంటే ఈ విధంగా వేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ విధంగా ఉప్పు వేయడం వల్ల కొద్దిగా వాటర్ చేరి మనకి కాకరకాయలు అనేవి మెత్తపడతాయి అన్నమాట. లేదనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోండి, కాకరకాయలు సాఫ్ట్ అవుతాయి. ఈ విధంగా కాకరకాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కాకరకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి. ఇక నేను ముందుగానే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని ఈ విధంగా వాటర్లో నానబెట్టేసుకొని రసాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక కాకరకాయలు కూడా ఒకసారి చూడండి మనకి సాఫ్ట్గా మగ్గిపోయాయి అనమాట. ఈ విధంగా స్పూన్తో మనం బ్రేక్ చేసి చక్కగా బ్రేక్ అయిపోయాయి. ఈ విధంగా బ్రేక్ అయితే కాకరకాయలు చాలా చక్కగా మగ్గిపోయినట్టు. ఇప్పుడు ఆల్రెడీ మనం రసం తీసుకున్నాం కదండి, ఆ రసాన్ని దీంట్లో వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే ఉప్పు, అలానే ఇందులోనే కారం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేను సుమారుగా 2 to 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. ఇందులోనే ఉప్పు, కారం చెక్ చేసుకొని అలానే కొద్దిగా బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పులుపు ఏమైనా ఉంటే లిటిల్ బిట్ పులుపు, ఆ పులుపు మొత్తం తగ్గిపోతుంది అనమాట. ఇక నేను సుమారుగా 2 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి టేస్ట్ అనేది బాగోదన్నమాట. కాబట్టి లో ఫ్లేమ్లో నిదానంగా 15 నుంచి 30 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. మనకి కొంచెం చిక్కగా ఉంటే కాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. ఈ పులుసు 3 to 4 మెంబర్స్కి వచ్చిందండి ఒక పూటకి. మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ నానబెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా కొంచెం ఉడకాలన్నమాట. ఇలా 15 నుంచి 30 నిమిషాల టయానికి నాకు ఈ విధంగా కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆరిపోతే మళ్ళీ ఇంకా బాగా చిక్కబడుతుంది. కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు దీనిలో కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇదండి ఈరోజు మా పల్లెటూరు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.